అండి, వెల్కమ్ టు విజయ గుంటూరు వంటలు. ఈరోజు నేను వడపప్పు చేయబోతున్నాను. ఈరోజు శ్రీరామనవమి కదా, అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. 1/2 కేజీ పప్పు తీసుకున్నాను, సాయిపప్పు. ఫస్ట్ నానబెట్టుకున్నాను, 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఒక 2-3 సార్లు కడగాలి, శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి. ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది. శుభ్రంగా నీట్గా కడగాలన్నమాట. పప్పు బాగా నానింది, కడిగానమాట శుభ్రంగా 4-5 సార్లు. నీళ్ళు లేకుండా వడపోసుకోవాలి. నేను బెల్లం వేస్తాను కాబట్టి మరీ వాటర్గా వచ్చేసిద్ది, అందుకని నీళ్ళు లేకుండా శుభ్రంగా వడపోసుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో వేసుకుందాము, కలపటానికి ఈజీగా ఉండిద్ది. ఆ స్వామివారికి చాలా ఇష్టం అన్నమాట, ఇది నైవేద్యానికి రాముడికి చాలా ఇష్టం అన్నమాట. పానకం వడపప్పు. నీళ్ళు లేకుండా వేసుకుంటే మన బెల్లం వేసేటప్పటికి కాస్త గట్టిగా ఉండిద్ది, లేకపోతే వాటర్గా ఉండిద్ది. చేశాను పచ్చి కొబ్బరి, ఇది శుభ్రంగా కడుగుదాం. ఇది కూడా ఎందుకంటే పాలకొట్టి కట్ చేశాను కదా, కొంచెం దుమ్ముగా ఉండిద్ది. అరటికాయలు ఒక 5 తీసుకున్నాను, ఇలా కట్ చేసా రౌండ్ షేపులుగా. ఇది కూడా వేసేద్దాం. అర కేజీ బెల్లం ఇలా తురుముకోవాలి, సన్నగా కొట్టుకోవాలి, బెల్లం దంచుకోవాలన్నమాట. ఇది కూడా వేసేద్దాం. ఇవన్నీ ఒకసారి కలపాలి, ఇలాగా మొత్తం కలిసిపోవాలి. ఈజీగానే చేసుకోవచ్చు, స్వామివారికి నైవేద్యం పెట్టుకున్నానికి తొందరగానే అయిపోయింది. సాయి పప్పు అన్నమాట, పెసరపప్పు. ఇది సాయి పప్పు అన్నమాట, పెసరపప్పు, బెల్లం, కొబ్బరి, అరటికాయలు. ఇది పక్కన పెడదాం. పానకం రెడీ చేసుకో. ఇందులోకి సగం గిన్నెకి వాటర్ పట్టుకున్నాను. ఇప్పుడు పానకం రెడీ చేసుకుందాం. 2 కేజీలు బెల్లం ఇలా తురుముకున్నాను, వేసేద్దాం. ఒక 5 నిమిషాలు అట్లా వదిలేద్దాం, బెల్లం కొద్దిగా కరగాలి. బెల్లం ఒక 5 నిమిషాలు అట్లా వదిలేస్తే వాటర్లో బెల్లం మొత్తం కరిగిపోయింది కదా. ఇలాగా కంకణం కట్టుకోవాలి. పసుపు రాసుకొని గిన్నెకి బొట్లు పెట్టుకొని కంకణం కట్టుకోవాలి అన్నమాట. నేను తమలపాకు కట్టాను అనమాట. ఇలాగా బెల్లం మొత్తం శుభ్రం కరిగిపోయింది, చూడండి. బెల్లం మొత్తం నీట్గా కరిగింది అనమాట. యాలకులు ఒక 10 యాలకులు తీసుకొని ఇలా దంచుకోవాలి. మిరియాలు ఒక 20 రూపాయలు మిరియాలు తెప్పించాను. మిరియాలు ఇలా మిక్సీ పట్టనమాట, మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. వేసేద్దాం. కొంచెం ఘాటు ఉంటేనే బాగుండిద్ది పానకం. ఫ్లేవర్ మాత్రం సూపర్గా వస్తుంది, చూడండి. మిరియాలు పొడి వేసాను కదా, ఫ్లేవర్ బాగుంది. మొత్తం బాగా కలపాలి. గ్లాసులోకి తీసుకుందాం.
అయిపోయిందండి. వడపప్పు పానంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవాలి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి మంచి వీడియోలు చూపిస్తే నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్